చిచ్చి, ఏ మనుషులు మీరు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలి అనుకునే మీలాంటి దుర్మార్గుల్ని క్షమించడం కూడా తప్పే. విన్నారుగా, ఇదే మీకు ఆఖరి వార్నింగ్. ఇంకోసారి మాధవ్ని గురించి తప్పుగా మాట్లాడినా, లేనిపోని నిందలు వెయ్యాలని చూసినా అయిన వాళ్ళని కూడా చూడను. మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. హర్ష గారు నిజంగా ఎంత గొప్ప సంస్కారం ఉన్న మనిషి. నన్ను కాపాడటానికి, నా తప్పేమీ లేదు అని చెప్పడానికి ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు. నాన్నగారు, రూపాయి నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే మీరు పార్కులో చూసిన దానికి కూడా మరొక కోణం ఉంది. నీళ్లు కావాలండి. చిన్నమ్మగారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హర్ష గారు. రాణిగారు, చెప్పండి. మన ఆడిటర్ గారు ఇప్పుడే కాల్ చేశారు. ప్రాజెక్టు విషయంలో చిన్న డౌట్స్ ఏవో ఉన్నాయంట. మేడం గారిని కలవాలి, ఇప్పుడు కుదురుతుందా అని అడిగారు. మీరు ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఈలోగా ఆడిటర్ గారిని వచ్చేమని చెప్పనా? వద్దు, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సాయంత్రం వాళ్ళ ఆఫీస్కి నేనే వచ్చి కలుస్తానని చెప్పి ఆడిటర్ గారికి చెప్పండి. రాణిగారు, మీరేంటి అంత నీరసంగా మాట్లాడుతున్నారు? ఏమైంది? నేను మన శివన్ తీసుకురావడానికి వాళ్ళ బస్తీకి వెళ్ళాను. తిరిగొస్తుంటే నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అయ్యో, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రోడ్డు పక్కనున్న పార్కులో బెంచ్ మీద కూర్చున్నాను. దాహంగా ఉందంటే శివ ఇప్పుడే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకే, అర్థమైంది. కొంచెం రిలాక్స్ అయ్యాక జాగ్రత్తగా రండి. అవసరమైతే డాక్టర్ గారిని కలవండి. అలాగే, థ్యాంక్స్. హర్ష, ఇదంతా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు కదా. అమ్మా, ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్యమైన ఫోన్లతో నేను బిజీగా ఉన్నాను. అంతలోనే ఇంత గొడవ జరిగిపోయింది. నాన్నగారు, ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అది మీకు తెలియని విషయం కాదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అపార్థాలకి, అనర్థాలకి కూడా దారి తీస్తాయి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటాను. సరే, మాధవిని నేనెంత అపార్థం చేసుకున్నానో, చెప్పుడు మాటలు విని తన గురించి ఎంత తప్పుగా ఊహించుకున్నాను. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమండి, మనసు కల్లోలంగా ఉన్నప్పుడు అర్థం లేని భయాలతో ఏవేవో అనుమానాలొస్తాయి. మీ విషయంలో జరిగింది కూడా అంతే. ఎంత వయసొచ్చినా, ఇంకెంత అనుభవం ఉన్నా ఒక్కోసారి పరిస్థితులకు మనిషి లొంగిపోతాడు. ఆ నందిని, బాబురావు ఇదంతా మాధవి మీద కోపంతోనే చేశారని గ్రహించలేకే నేను కళ్ళు ఉన్న గుడ్డివాణ్ణయ్యాను. ఇంత జరిగాక దేవతలాంటి నా కోడలి ముఖాన్ని ఎలా చూడగలను? అయ్యో, పెద్దాయన ఎంత బాధపడుతున్నారో ఇంకా చూస్తూ భరించడం నా వల్ల కాదు. మాధవి, ఏమైందమ్మా నీకు? నీరసంతో కళ్ళు తిరిగి
ఎక్కడో పార్కులో కూర్చుండిపోయావని హర్ష చెప్పాడు. ఇప్పుడెలా ఉంది నీకు? పర్వాలేదత్తయ్య. నేను శివాని తీసుకురావడానికి వెళ్ళాను. మీరు సరే అనుకుంటేనే మళ్ళీ పనిలోకి పిలిపించండి. నాన్నగారు సరే అన్నారుగా, పిలిపించండి. మా ఊళ్ళమ్మా, మా ఊళ్ళమ్మా. ఏంటమ్మగారు? మన శివాని పిలిచామని చెప్పి తీసుకురా. అట్టగే బాబు. అయ్యగారు రమ్మన్నారంట. కారు తాళాలు తీసుకెళ్ళు. అంటే నన్ను మళ్ళీ పనిలోకి? మళ్ళీ ఏంటి శివ, నువ్వు పనిలోనే ఉన్నావు. చూడు శివ, నీకు నచ్చినంతకాలం నువ్వు మాలో ఒకడిగా సంతోషంగా ఉండొచ్చు. అయ్యగారు నేను వింటుంది నిజమేనా? శివ, నానిని స్కూల్ నుంచి తీసుకురా. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాను. ఇలా ఎప్పుడూ హుషారుగా నవ్వుతూనే ఉండాలి. శివ, నాన్నగారు చెప్పింది విన్నావుగా. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాతో చెప్పు. అయ్యో అలాంటిదేమీ లేదు, వెళ్ళొస్తానండి. పెద్దయ్య గారు ఉంటానండి. శివ, ఒక నిమిషం ఆగు. హర్ష, ఇప్పటిదాకా శివకి నెల నెలా ఇస్తున్న జీతం కంటే రెట్టింపు చేస్తున్నాను, సరేనా? నాన్నగారు చాలా మంచి ఆలోచన. ఏం శివ, హ్యాపీనా? చాలా చాలా ఆనందం అండి. పెద్దయ్య గారు. ఏంటి శివ? ఏం లేదయ్యా, ఉంటాను. శివ, ఇదిగోండి కారు తాళాలు. అలాగే అండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక నా రాధ ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉంటాడు. భగవంతుడా, నాకే తృప్తి చాలు. డామిట్, కాదా అడ్డం తిరిగింది. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి క్షణంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు హర్ష మనకి అంత షాక్ ఇస్తాడనుకోలేదు. ఏదో వీల్ చైర్కే అంకితం అయిపోయాడు కదా అనుకున్నాం, కానీ ఎప్పటికప్పుడు ఆ మాధవితో టచ్లోనే ఉన్నాడని అస్సలు ఊహించలేదు. అత్తయ్య నమ్మకపోయినా కావాలని మామయ్య ముందే వాళ్ళిద్దరూ ఏదో ఒక రోజు జంప్ అయిపోతారు అనేంత బిల్డప్ కూడా ఇచ్చాం. బట్ నో యూజ్. మరోసారి ట్రై చేయండి. ట్రై అండ్ అగైన్. ఇదేగా మీ ఫార్ములా? అది బావగారు. నా ముందు నమ్మకంగా ఉంటూ నా వెనకే గోతులు తవ్వాలని చూస్తారా? మా ఇంటి మహాలక్ష్మి మీద అడ్డమైన నిందలు వేస్తారా? మావయ్య, చంపేస్తాను మాట్లాడావంటే. నువ్వు అసలు ఆడపిల్లవేనా? సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయాలని ప్లాన్ చేస్తావా? దుర్మార్గుల్లారా! మీ ఇద్దరి కళ్ళబొల్లి మాటలు నమ్మి బంగారం లాంటి నా కోడల్నే అనుమానించాను. ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న శివాని ఉద్యోగంలోంచి తీసేయాలి అనుకున్నాను. నా భార్యని బాధ పెట్టాను. నాలో నేనే నలిగిపోయాను. ఇదంతా ఎవరి వల్ల?
విషనాగుల్లాంటి మీ వల్ల. ఇంత జరిగాక మీలాంటి స్వార్థపరులకి నయవంచుకులకి నా ఇంట్లో స్థానం లేదు. గెట్ అవుట్! మావయ్య బావగారు మావయ్య బావగారు ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మావయ్య గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. ఎంతైనా అయిన వాళ్ళం కనికరించు బావా. అయిన వాళ్ళు అంటే బంధువులు మాత్రమే కాదు బాబురావు, మన మేలుని కోరేవాళ్ళు, మనకి తోడుగా ఉండేవాళ్ళు. ఇలాంటి నమ్మక ద్రోహులు కాదు. అంత మాటరకు బావా. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు బావా. ఇక మీదట మీరు చెప్పినట్టే వింటాము, బుద్ధిగా ఉంటాము. ప్లీజ్ మావయ్య. నువ్వు కాదంటే మా ఇద్దరికి చావే గతి బావా. మాకు ప్రాణభిక్ష పెట్టు బావా ప్లీజ్. ఛీ! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సరే, ఇక మీదైనా బుద్ధి తెచ్చుకొని మనుషుల్లా బతకండి. తేడా వస్తే ఈసారి మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు. మీ పాపాల చిట్టాని మొత్తం పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. గుర్తుంచుకోండి. నాన్న, ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? శివాంకుల్ వచ్చేసాడుగా, అందుకు. శివ నీకు చాలా తొందరగా ఫ్రెండ్ అయిపోయాడే. మామూలు ఫ్రెండ్ కాదు నాన్న, శివ అంకుల్ నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? తనంటే నీకెందుకంత ఇష్టం? ఎందుకంటే శివ అంకుల్ నాతో క్రికెట్ ఆడతాడు. లెసన్స్ లో ఏమైనా అర్థం కాకపోతే క్లియర్ గా చెప్తాడు. ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా గుడ్ బాయ్ లాగా చేస్తాడు కదా, అందుకు. మీ నాన్నగారితో ఇలా కబుర్లు చెప్తూనే ఉంటావా? పడుకునేదేమైనా ఉందా? సరే నాని, గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. అమ్మా, పద వెళ్ళి బొజ్జుందాం. నేను వస్తాను గాని నువ్వు వెళ్ళి పడుకో. ఓకే, బాయ్ నాన్న. హర్ష గారు, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకో నాకు తెలుసు, మీకు తెలుసు. మీలాంటి మంచి మనసున్న మనిషితో ఇలా మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా మాత్రమే కాదు, గర్వంగా కూడా ఉంది. అంటే మీరు వాళ్ళందరి ముందు నాకు సపోర్ట్గా మీరు ఏం చెప్పారో నేను విన్నాను. నిజానికి ఆ రోజు నేను మీతో పర్సనల్ పనుందని మాత్రమే చెప్పాను. కానీ ఇప్పటిదాకా మీరు ఏంటి, ఎందుకు, ఎక్కడికి వెళ్లారు అని మాత్రం అడగలేదు. రాణిగారు, నమ్మకం ఉన్న చోట ఎలాంటి సందేహాలు ఉండకూడదనేది నేను బలంగా విశ్వసిస్తాను. అది మీ సంస్కారం. నన్నేం అడక్కపోయినా మీ అమ్మా నాన్నలకి మాత్రం మాధవిని నేనే పని మీద పంపించానని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నింటినీ ఒక్క మాటతో చెదరగొట్టేశారు. లేకపోతే వాళ్ళు మాధవి గారి గురించి ఎప్పటికీ తప్పుగానే ఆలోచించేవాళ్ళు. రాణిగారు, అందులో మిమ్మల్ని కాపాడాలి అనే ఆలోచన మాత్రమే కాదు, నా స్వార్థం కూడా ఉంది. నేను శాశ్వతంగా దూరమైన మాధవిని గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా, కళంకం వచ్చేలా చేసినా నేను భరించలేను. మీలాంటి మంచి భర్తకి దూరం కావడం నిజంగానే మాధవి గారి దురదృష్టం. రాణిగారు, 3 ముళ్ళు 7 అడుగులు ఇద్దరు మనుషుల్ని కలుపుతాయేమో కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎంతకాలం ప్రయాణించాలో అనేది ఆ పైవాడి చేతిలో మాత్రమే ఉంది. మాధవి లేదు, తన గుర్తుగా నాకు మిగిలింది ఆ పసివాడే. అవును,
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అయ్యో, దారి తప్పిన బాటసారి లాంటి నాకు నీడనిచ్చి ధైర్యాన్ని చెప్పింది మీరు. అడగండి. ఇప్పటికైనా మీ భర్త రాధాకృష్ణ గారి గురించి ప్లీజ్, అదొక్కటి మాత్రం. మీరు అడిగినా నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. మీ భర్త గురించి అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. పాపం, తన భర్త కోసం రాణిగారు నిస్సహాయంగా ఎదురు చూస్తూ ఎంతటి ఆవేదనని, మానసిక సంఘర్షణని అనుభవిస్తున్నారు. ఏమండి, ఇంకా ఆలోచిస్తారేంటండి? రాత్రి అనుకున్నట్టే చేదురుగాని రండి. ఎలా పార్వతి? ఇంత జరిగాక కోడలి ముఖాన్ని ఎలా చూడను? మాధవి ఎంతో ఉత్తమురాలు. చెప్పుడు మాటలు విని నేనే తనను అపార్థం చేసుకున్నాను. హ! నా మాటలతో, నా ప్రవర్తనతో ఆ అమాయకురాలి చేత కన్నీళ్లు పెట్టించాను. చేయని తప్పులకి నిందించాను, అనరాని మాటలతో హింసించాను. ఇంత వయసొచ్చినా కళ్ళు మూసుకుపోయిన ఒక మూర్ఖుడిగానే క్షమించరాని అపరాధం చేశాను. ఏమండి, మాధవి మన కూతురు లాంటిది. కోపంతో కూతుర్ని ఒక మాట అన్నంత మాత్రాన ఎప్పటికీ అదే మనసులో ఉంటుందా? మంచితనానికి నిలువెత్తు రూపం అండి మన మాధవి. మీ అంతట మీరే పలకరిస్తే పసిపిల్లలా బావురుమంటుంది. అబద్ధాల దూరం క్షణాల్లో చెరిగిపోతుంది. పదండి వెళదాం. హ! అమ్మా మాధవి, చెప్పండి అత్తయ్య. నేను కాదు, మీ మావయ్య గారే నీతో ఏదో చెప్పాలంట. అయ్యో మావయ్య గారు, తప్పు. తప్పేనమ్మా. నీ పట్ల నేను చేసింది క్షమించరాని తప్పే. ఆ నందిని బాబూరావుల నాటకాన్ని గ్రహించలేక నేను నీ చేత కన్నీళ్లు పెట్టించాను. దయచేసి నన్ను క్షమించమ్మా. అయ్యో మావయ్య గారు, పెద్దవారు, అలా అనకండి. పెద్దరికం, నా పెద్దరికం మండినట్టే ఉంది. నువ్వు నన్ను క్షమించాను అంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు తల్లి. మావయ్య గారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని నాకు తెలుసు. తండ్రి లాంటి వారు, ఇంకెప్పుడు అలా అనకండి. విన్నారా? నేను చెప్పానుగా, మీరే అనవసరంగా రాత్రంతా మాధవి ఏమంటుందోనని నిద్రపోకుండా మదనపడ్డారు. అవునా? అయితే ఆ తప్పుకి మాత్రం తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అమ్మా మాధవి! అవును, రాత్రంతా నిద్రపోని నేరానికి మీకు జీడిపప్పు పాయసాన్ని కమ్మగా తినేంతటి భరించలేని శిక్షను విధిస్తున్నాను. ఆ? డాడ్, సిచ్యువేషన్ గెట్ అవుట్ అనిపించుకునేదాకా వచ్చిందంటే మనకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే. పరిస్థితి ఎంత దాకా వస్తే ఆ ముసలాళ్ళిద్దరినీ నేనే లేపించేస్తాను. అందువల్ల మనకేంటి లాభం? అప్పుడు హర్ష బావ
మాధవి, నాని అందరూ అక్కడే ఉంటారు హ్యాపీగా. మరి ఏం చేద్దాం చెప్పు బేబీ. డిగ్గింగ్. ఆ శివ ఎవరు, ఎక్కడి నుంచొచ్చాడు, వాడి గతమేంటి, గతంలో ఉన్నదెవరు, కట్టుకున్నవాడు ఉన్నా కూడా మాధవి అక్క ఆ శివాకి అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణమేంటి? ఇవన్నీ మనం ఆధారాలతో సహా బయటికి తవ్వి తీయాలి. కరెక్ట్ బేబీ. మాధవిని మనం మర్డర్ చేయించడానికి ప్లాన్ చేసినా ఎలా బతికొచ్చింది? ఆ వచ్చింది నిజంగా మాధవేనా, లేక అదే రూపంలో ఉన్న ఇంకెవరైనానా? ఆ నిజాన్ని తెలుసుకుంటే తప్ప కథ క్లైమాక్స్కి చేరదు. ఎస్ డాడ్, ఒకప్పటి మాధవి సాధు జంతువు, కుందేలు పిల్లలాంటిది. కాని ఇప్పుడు మనం చూస్తున్న మాధవి ఎంతో గడసరిది, ఓ శివంగి లాంటిది. సో మావయ్య పనిలోంచి తీసేసిన శివాని మాధవి కావాలనే మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చింది అంటేనే ఖచ్చితంగా వాళ్ల మధ్య ఏదో సంబంధమో అనుబంధమో ఉంది అని తెలిసిపోతుంది కదా. నిజమే. ఇక తెలియాల్సింది, మనం సంపాదించాల్సింది సరైన సాక్ష్యాన్ని మాత్రమే. డాడ్, అలాంటి తిరుగులేని సాక్ష్యాన్ని సంపాదించడానికి నా దగ్గర ఓ అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? ఆపరేషన్ ఆధార్. మన సిచ్యువేషన్ ఇలా దిగజారిపోవడానికి కారణం ఆ మాధవియే. చిల్లర ఖర్చులు కూడా డబ్బు అందకుండా చేస్తుంది రాక్షసి. పదండి డాడ్, ఆ శివ ఎవరో తెలిస్తే దాని ఆట నేను కట్టిస్తాను. పదండి.